తెనాలి గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో ధనుర్మాస ఉత్సవాలు రెండో రోజు కూడా వైభవంగా జరిగాయి. శ్రీ బాలస్వామీజీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో ధనుర్మాస మహోత్సవాలు మంగళవారం రెండో రోజు ఎంతో భక్తిపూర్వకంగా జరిగాయి. శ్రీ బాలస్వామీజీ నేతృత్వంలో తెల్లవారుజాము నుండి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముద్దభక్తుని రమణయ్య సామ్రాజ్యం దంపతులు పూజల్లో పాల్గొన్నారు. తిరుప్పావై సేవ, శ్రీకృష్ణ గోదా అష్టోత్తర అర్చనలు, అభిషేకాలు, తులసి అర్చన నిర్వహించారు. మంగళవారం శ్రీ రామచంద్రుని మాస తిరునక్షత్రం సందర్భంగా శ్రీరాముల వారికి ప్రత్యేక పూజలు జరిపారు. స్థానిక మహిళలు ఉదయం నుండి ధనుర్మాస పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమంలో రమాదేవి, అనూష, రాణి, గోపు రామకృష్ణ, లోకనాథం తదితరులు పాల్గొన్నారు. పీఠం వద్ద జనవరి 13 తేదీ వరకు ధనుర్మాస పూజలు జరగనున్నాయి. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా యథావిధిగా చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరం కూడా ప్రారంభం చేసుకున్నాము. నేటికి రెండవ రోజు. విశేషంగా శ్రీ గోదారంగనాథులకు శ్రీ శాలగ్రామేశ్వర స్వామి వారికి గోక్షీరముతో మధుతో అభిషేక కార్యక్రమం నిర్వహించటం, అలాగే ఈ 30 రోజులు ఆండాల్ తల్లి రచించిన విశేషమైన పాశురాలని రోజుకొక పాశురం చొప్పున సేవించడం జరుగుతుంది. స్వామివారిని మేలుకొల్పి ఆండాల్ తల్లి గోష్ఠిగానం చేశారు. అలాగే ఆ తల్లి ఎలా అయితే ఈ వ్రతాన్ని చేశారో ధనుర్మాస వ్రతం అనే వ్రతాన్ని ఇప్పుడు మనందరం కూడా కలిసి చేస్తున్నాము. ఈ ధనుర్మాస వ్రతాన్ని శ్రీ వ్రతమని, అలాగే కాత్యాయని వ్రతమని, తిరుప్పావై వ్రతమని కూడా చెప్పడం జరుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా గోపికలతో ఈ కాత్యాయని వ్రతాన్ని చేయించడం జరిగిందని మనకి పురాణాల్లో కూడా చెప్పడం జరిగింది. దాన్నే అనుసరించి శ్రీ ఆండాల్ తల్లి కూడా ఎంతో విశేషంగా ఈ 30 పాశురాల్ని ఆ తల్లి రచించి ద్రావిడ భాషలో ఆ పరమాత్ముని సేవించుకొని భోగినాడు ఆ తల్లి ఆ స్వామిలో ఐక్యమయ్యారు. అటువంటి విశేషమైన ఈ ధనుర్మాస వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి పరమాత్ముడు విశేషమైన అనుగ్రహాన్ని చేస్తారు. కర్కాటకే పూర్వ ఫాల్గున్యాం తులసీకానోద్ధవాం పాండ్యే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ఆ జగదాంబిక యొక్క అనుసరించుతున్న ఆ తిరుప్పావై పాశురాల్లో ఈరోజు అమ్మ రెండవ పాశురాన్ని ఆ స్వామికి విన్నపించడం జరిగింది. ఈరోజు కూడా అందరం గోష్ఠిగానంతో విన్నపించాము. ఆ తల్లి ప్రారంభంలోనే చెప్పారు, మార్గలి తింగల్ మది నిన్నాడై, చక్కటి మార్గశిరమాసం వచ్చింది, అందరూ లెగవండి, స్నానమాచరించండి, ఆ పరమాత్ముని మేల్కొలుపుదాము అని చెప్పారు. ఈరోజేమో అమ్మ చెప్పారు, మన ఈ వ్రతంలో ఒక నియమం ఉంది, ఆ నియమాన్ని ఆచరణ చేయాలి. ఏమిటి? పాలన్నం నెయ్యన్నం నాట్కాలే నీరాడే మయ్యట్టే చెయ్యాదమే చెయ్యమే అని చెప్తున్నారు. అమ్మ ఏమంటున్నారు? మనం పాలన్నం తినద్దు, నెయ్యన్నం తినద్దు, కాటుకు పెట్టుకోవద్దు, పూలు పెట్టుకోవద్దు, మంచం మీద కొనుక్కోవద్దు, ఇలాంటివన్నీ సుఖము భోగం ఏదైతే ఉందో ఆ భోగాలన్నీ అనుభవించద్దు. మనకు ఏ భోగాలు వద్దు, మనకి పరమాత్ముడే ప్రధానము, ఆ స్వామినే శరణాగతి చేద్దాము అని చెప్పని ఆండాల్ తల్లి ఈ గోష్ఠిగానంతో ఈరోజు